హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. భారత క్రికెట్ బోర్డు సభ్యుడిగా దాదాపు 7 సుదీర్ఘ విరామం తర్వాత గౌతమ్ గంభీర్ మరోసారి కష్టతరమైన బాధ్యతలతో టీమిండియా జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే టీమిండియాను 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ ఇప్పుడు కోచ్గా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక రాబోయే 2 ఏళ్లు టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొనసాగనున్నట్లు బీసీసీఐ అఫీషియల్గా ప్రకటించింది. ప్రస్తుతం భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని ఇకపై గంభీర్ భర్తీ చేయనున్నాడు. ఇప్పటికి గౌతీ వరుసగా 3 సంవత్సరాలు ఐపీఎల్లో జట్లకు మెంటార్గా వ్యవహరించినప్పటికీ అంతర్జాతీయ వేదికపై మాత్రం ఏ స్థాయిలోనూ కోచింగ్ అనుభవం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ను కోచ్గా బీసీసీఐ ఎన్నుకోవడం వెనుక గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీడ ఏదైనా ఎప్పుడు కూడా ఆటగాడికి గెలవాలనే ఒకే ఒక్క లక్ష్యం ఉండాలి. ఇక ఈ పదానికి నిదర్శనంగా నిలిచే వాళ్లలో గౌతమ్ గంభీర్ ఒకడు. విజయం ఒక్కటే తన మనసులో ఉంటుంది. దానికోసం తాను దేనికైనా సిద్ధమని గంభీర్ ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాడు. దీనికి గంభీర్ రికార్డులు కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక ఐపీఎల్లో కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్ జట్టును 2 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా, ఇక మెంటార్గా ఈ ఏడాది మరోసారి గెలిపించాడు. ఇక అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన 6 వన్డే మ్యాచ్లలోనూ విజయాలు దక్కాయి. 2007 మరియు 2011లో జరిగిన ఆ 2 ఫైనల్స్లోనూ గంభీర్ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. దీని బట్టి చూస్తేనే గంభీర్కి బిగ్ మ్యాచ్లలో ఎంతటి కీలక ఇన్నింగ్స్లు ఆడాలో తెలుసు. గత 10 ఏళ్లలో టీమిండియా చాలాసార్లు బిగ్ మ్యాచ్లో విఫలమైంది. ఇక అటు ఐపీఎల్లో కెప్టెన్గా మిగిలిన ఆటగాళ్లను ప్రోత్సహించి బిగ్ గేమ్స్లో గెలిచేలా చేశాడు గౌతీ. గంభీర్ కెప్టెన్సీ, కోచింగ్ ఫిలాసఫీ చాలా స్పష్టంగా ఉంటుంది. అతడి దృష్టిలో జట్టులోని ఆటగాళ్లందరూ సమానమే. ఈ విషయాన్ని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఐపీఎల్ 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ ఆటగాళ్లతో తన మొదటి మీటింగ్లో గంభీర్ జట్టులో జూనియర్, సీనియర్ లేదా జాతీయ అంతర్జాతీయ తారతమ్యం ఉండదని, ప్రతి ఆటగాడు సమానంగా పరిగణించబడతాడని స్పష్టం చేశాడు. తద్వారా ప్రతి ప్లేయర్ జట్టు కోసం తన పూర్తి సామర్థ్యంతో ఆడగలడు. అతడు ఫాన్లో లేకపోయినా ఇతరులకైనా ఖచ్చితంగా సహాయపడతాడు. అలాగే గంభీర్ కూడా ప్రతి ఒక్కరికీ కావలసినన్ని అవకాశాలు ఇచ్చాడు. ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా గంభీర్ సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతాడు. రాబోయే కాలంలో టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గంభీర్ ఈ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలడు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.